కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక పండుగలాగా చేసుకుంటా ఉన్నారు. అదంతా దళితుల శవాల మీద నడిచి దళితుల రక్తపాతంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ పండుగలు చేసుకుంటా ఉన్నది. ఎందుకంటే ఒకటే నిదర్శనం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వచ్చిన మొదటి రోజు నుంచి పురాతన కాలంలాగా మళ్ళీ దళితుల ఊరి బహిష్కరణ, దళితుల మాన ప్రాణాలతో ఆడుకోవడం, దళితులను చంపడం, దారుణాతి దారుణంగా దళితుల మీద ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు, అంటే దళితులము అని చెప్పుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు అయినటువంటి వాళ్ళని చూస్తే, మినిస్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళని చూస్తే ఈరోజు అసహ్యం వేస్తూ ఉంది. ఎందుకంటే జాతిని అడ్డం పెట్టుకొని ఈరోజు రాజ్యాధికారం అనుభవిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ దళిత నాయకులందరూ కూడా గుండెల మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఎందుకు ఇంత రాక్షస పాలన జరుగుతూ ఉంది? దళితులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? మిగతా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏ కులానికి సంబంధించినటువంటి వారి పక్షాన అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, కూటమిలో ఉన్న నాయకులు కానీ మాట్లాడడం చూస్తూ ఉన్నాం. దళితులను ఒక ఓటు బ్యాంకుగా వాడుకొని మాత్రమే వదిలేసి ఈరోజు దళితుల మీద దాడులు. రఘురామకృష్ణరాజు గారు చూస్తే నిజంగా ఆయన గారు కూడా అనకూడదు, ఎందుకంటే నేను ఒక దళితుడిగా. రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటలు చూస్తే, రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి దాడులు చూస్తే, ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉంటూ, ఒక స్పీకర్గా ఉంటూ అన్ని కులాలు అన్ని మతాలను ఒకే విధంగా చూడాల్సినటువంటి వ్యక్తి మాకు దళితుల ఓట్లు అవసరం లేదని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఒక స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆయన ఆ మాట మాట్లాడినా కూడా, దళితుల ఓట్లు మాకు వద్దు అన్నా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, దాంట్లో ఉన్నటువంటి దళిత నాయకులందరూ కూడా ఒక్క మాట కూడా ఉండడం చాలా విడ్డూరం. నిజంగా దళితుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి అవసరం లేదా? నీకు ధైర్యము ఉండింటే ఎలక్షన్ల ముందు ఆ మాట చెప్పిండాల్సింది. దళితుల ఓట్లు మాకు అవసరం లేదు, దళితులను మేము అంటరాని వారికనే మేము చూస్తామని చెప్పేసి చెప్పిండాల్సింది. దళితుల ప్రతాపం ఏంటో ఆ ఎలక్షన్లో చూపించిండే వాళ్ళు. కానీ పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా వారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నమ్మి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇంకా మంచి చేస్తారేమో అని చెప్పేసి నమ్మి ఓట్లు వేయడం జరిగింది. ఆ ఓట్లు వేసి గద్దెనెక్కిన తర్వాత ఈరోజు ఈ విధంగా ప్రవర్తించడం నిజంగా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళిత బడుగు బలహీన వర్గాలన్నీ కూడా చాలా సంతోషంగా, చాలా స్వేచ్ఛగా ఉండేవాళ్ళము. ఈరోజు చూస్తే చాలా దారుణాతి దారుణంగా పురాతన కాలంలాగానే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మేము నడుచుకుంటా ఉన్నాము. ఎందుకంటే మాట్లాడితే నేలగలు కోస్తున్నారు, మాట్లాడితే చంపుతా ఉన్నారు, మాట్లాడితే కాలించుతా ఉన్నారు, మాట్లాడితే ఊరి బహిష్కరణ చేస్తా ఉన్నారు.
అని మళ్ళీ మౌనంగా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే పేదలం, నిరుపేదలం మేమంతా, మేము మాట్లాడలేం, ఎదిరించలేం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. నిజంగా కాలం మారింది. రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలపడం ఖాయం. ఏ దళిత వాడకపోయినా కూడా, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడు పోయినా కూడా ఖచ్చితంగా చొక్కాలు పట్టుకొని నిలదీసే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని మేము తెలియజేస్తా ఉన్నాం. నిజంగా నిన్నటికి నిన్న విజయవాడలో కృష్ణలంకలో ఉన్నటువంటి ఒక దళితుడు, మాదిగ సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి క్రాంతి కుమార్, ఆయన సెల్ఫీ వీడియోలో మాట్లాడి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒత్తిడి, అదేవిధంగా పోలీసులు చేస్తున్నటువంటి దౌర్జన్యం నేను భరించలేకపోతా ఉన్నాను అని చెప్పేసి చనిపోయినటువంటి పరిస్థితి. నిజంగా ఆ సిఐ పేరు చెప్పి, ఆ పోలీస్ స్టేషన్ పేరు చెప్పినా కూడా ఇంతవరకు కూడా వారి మీద కేసు పెట్టలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు పెట్టడం లేదు అంటే, రఘురామకృష్ణంరాజు మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు ఆజ్ఞ ఇస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా దళితులను చంపడం, చచ్చిపోయే విధంగా ప్రేరేపించడం. అదేవిధంగా కర్నూలు జిల్లాలో మాల గంగమ్మ అనే ఆమెను లాకప్ డెత్ చేసినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళకు మహిళలు పురుషులు అనేది ఏం లేదు, వాళ్ళకల్లా కూడా దళితులైతే చాలు. ఎందుకంటే ఎప్పుడైనా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వెంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట వెళ్తారని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు మనకు ఓట్లేరని చెప్పేసి ఈ విధంగా చంపేటువంటి పరిస్థితి, ఈ నీచమైన దుస్థితి ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ కూడా, ఆమె కూడా మహానుభావురాలు, ఆమె దళితురాలే అయినా కూడా దళితుల మీద ఏ దాడి జరిగినా, ఎప్పుడు జరిగినా కూడా ప్రశ్నించలేనటువంటి దుస్థితిలో హోమ్ మినిస్టర్ గారు ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు న్యాయం చేయడం? అంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, దళితులని నువ్వు హోమ్ మినిస్టర్గా ఉండి నువ్వు ఎందుకు ఆ విధంగా వాళ్ళు చూడడం లేదు? కనీసం మంచి చేద్దామని ఎందుకు ఆలోచించడం లేదు? దళితుడిగా పుట్టి, దళితురాలిగా పుట్టి దళిత జాతికి అవమానం చేసే విధంగా ఎందుకు మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు? కేవలం చంద్రబాబు నాయుడు మెప్పు కోసం, వాళ్ళు వేస్తున్నటువంటి పదవుల కోసం, రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగబద్ధంగా ఈరోజు పదవులు అనుభవిస్తూ, అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని ఈరోజు పదవులు అనుభవిస్తూ, ఎందుకు మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రేరేపిస్తున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారు. సిగ్గు లేదా అని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి జరిగితే నువ్వు పట్టించుకోవద్దు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లో ఉన్నటువంటి దళిత నాయకులు అందరూ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా నియోజకవర్గాలు ఉన్నటువంటి నాయకులందరూ కూడా వెన్నంటున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దళితులందరినీ కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి అందరికి కూడా పెద్ద పీట వేసినటువంటి పరిస్థితి, రాష్ట్ర చైర్మన్ చేసినటువంటి పరిస్థితి, డిసిఎంఎస్ చైర్మన్ చేసినటువంటి పరిస్థితి, మున్సిపల్ చైర్మన్ చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు జరగడం. ఈరోజు చూస్తే దళితుడైతే చాలు చంపడమే ధ్యేయంగా పెట్టుకొని, దళితుడు అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పేసి కక్ష పూని ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీరికి గుణపాఠం చెప్పడం ఖాయం. అదేవిధంగా బద్వేలు నియోజకవర్గంలో 2 పిల్లలు చనిపోయినా కూడా దాని మీద కూడా అతి గతి లేదు.
దాని మీద మళ్ళీ ధర్నా చేయాలని చెప్పేసి కృష్ణమాదిక్ గారు పిలుపునివ్వడం. ధర్నా కాదు ఇవ్వాల్సింది, నిరసనగా తెలియజేయాల్సింది. నువ్వు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నావు, కూటమి ప్రభుత్వం నువ్వు కూడా ఒక భాగస్వామి. ప్రభుత్వాన్ని నిలది నీ చేతనైతే ఎంఆర్పీకి సంబంధించినటువంటి నువ్వు రాష్ట్ర నాయకుడి అధ్యక్షుడి కావచ్చు, జాతీయ నాయకుడు అని బోర్డు వేసుకొని తిరగడం కాదు. కృష్ణలంకలో చనిపోయింది కూడా ఒక మాదిగ బిడ్డనే. ఎందుకు దాని మీద మాట్లాడడం లేదు? ఎందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం లేదు? కర్నూలులో ఎంఆర్పీఎస్ కార్యదర్శి చనిపోతే పోలీసుల వలన ఎందుకు దాన్ని ప్రశ్నించడం లేదు? అంటే నీ కూటమి ప్రభుత్వానికి మచ్చ వస్తుందని చెప్పేసి తూతు మంత్రంగా జాతిలో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఏదో నిరసన తెలియజేసి ధర్నా చేసిపోతే జాతి క్షమించదు. వాళ్ళకు మంచి జరగాలి, న్యాయం చేయాలి అనే విధంగా ఈరోజు పోరాడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడును నిలదీయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని కూడా నిలదీసి ఖచ్చితంగా వాళ్ళకి మేలు మంచి జరిగే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. అది చేస్తే ఎవరైనా హర్షిస్తారు, లేకుంటే ఖచ్చితంగా నీకు గుణపాఠం ఖచ్చితంగా చెబుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిత నాయకులందరూ కూడా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.